ఆగు. ఏంటి మధ్య బండోడితో రాసుకు పుసుకు తిరుగుతున్నావు? నాకంటే ఆ బండోడే బాగా నచ్చాడా నీకు? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ముందు నా దారి కట్టలేదు. ఏయ్, ఇక్కడ నేను మాట్లాడుతుంటే నా మాట లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? వదులు. వదలకపోతే ఏయ్, నువ్వేంట్రా? నీకు అసలు బుద్ధుందా? ఎద్దులా ఉన్నావు. అమ్మాయిలతో బిహేవ్ చేసే పద్ధతి ఇదేనా? మర్యాదగా చెయ్యుదురు, లేకపోతే పోలీసులు ఫోన్ చేస్తా. ఏంట్రా నువ్వు ఏయ్, పిలిచేది? నా చొక్కా పట్టుకున్నావుట్రా? హే సురేష్, అతని వదులు. ఏయ్. లేకపోతే అందరిని పిలుస్తాను జాగ్రత్త. పిలవ్వే. ఎంతమందిని పిలుస్తావో పిలువు. ఎక్స్క్యూజ్ మీ. అసలు ఇలాంటి వాడిని నేను ఊరికే వదలను. క్రిష్, వద్దు క్రిష్, ప్లీజ్ ప్లీజ్ నా మాట విని వదిలే క్రిష్. క్రిష్ వదిలే ప్లీజ్. చూస్తారా? చూస్తా. ఏంటంటే వాడు చూసేది నా బొంద. ఇంతకీ ఎవడండి వాడు? ఎందుకలా బిహేవ్ చేశాడు? వదిలే క్రిష్. వాడెవడో ప్రేమ గీమా అని నా వెంట పడుతున్నాడు. ఏంటి ప్రేమ? ప్రేమిస్తే ఎలాగైనా బిహేవ్ చేసేది. ఇలాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదు. నాకు తెలిసిన పోలీస్ ఆఫీస్ తో చెప్పి వాడి సంగతి తెలుస్తా. క్రిష్, తలనొప్పిగా ఉంది, కాఫీ చెప్పు ప్లీజ్. క్రిష్. ఓకే ఓకే. బేరర్, చెప్పండి సార్. 2 కాఫీ తీసుకునిరా. ఓకే సార్. శుభయోగములు, శుక్రగతి. బేరర్, ఏం కావాలి బావా? చెప్పండి సార్. ఇది తీసేసి 2 కాఫీ తీసుకురా. తీసురా తీసురా. వర్షయోగములు. అమ్మో, వీడేంటి ఇక్కడ ఉన్నాడు? యాక్చువల్లీ నీళ్ళు, ఐ లవ్ దిస్ ప్లేస్. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తెలుసా? నా కాఫీ అంటే కూడా ఇక్కడ చాలా ఇష్టం. ఐ కమ్ రెగ్యులర్లీ యు నో. బావా, ఆ, అటు చూడు బావా. మీ వాడు నీకు టోకరా ఇచ్చి ఆ అమ్మాయితో ఎలా టైం పాస్ చేస్తున్నాడో. ఇక్కడ కాఫీకి 100 తీసుకున్నా బానే ఉంటుంది. అందుకే ఇక్కడికి వస్తుంటాను. మొదలెట్టావా నసా మలపత్రాస్తుడా? మా వాడు బుద్ధిగా ఇంట్లో ఉన్నాడు. నిజమా? ఆ. ఏది ఫోన్ చేసి నిరూపించు. చాలా వరమే ఏదో డౌట్. ఆ ఫోన్ ఇటు, నేను ఆ, నిరూపిస్తా. ఇదిగో. ఊరికే వెధవ తిట్లు నువ్వు. మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి. మా వాడైతే ఎత్తేవాడు కదరా. మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయి లిఫ్ట్ చేయట్లేదు బావా. ఖచ్చితంగా మీ వాడే. నువ్వు ఏ నంబర్ కొట్టి చచ్చో ఏమిటో ఎలాగైనా కొడతాను. సరే కొట్టుకో. నీలు, నీ మూడు బాగోలేదన్నా ఓ జోక్ చెప్పనా? ఒక రోజు నేను ఇంట్లో ఉండగా మా నాన్నగారు ఫోన్ చేశారు. అప్పుడు నేను, అన్నా కృష్ణ, చెప్పండి నాన్నగారు. ఏం లేదురా, నువ్వు ఎక్కడున్నావా అని. ఇంట్లోనే ఉన్నాను. ఏమన్నా అర్జెంట్ పైన రమ్మంటారా? వద్దులేరా, ఆ, నేనే వస్తానురా. ఓకే నాన్నగారు. ఉంటానురా. ఆ. ఏద్దామని. అలా నేను ఫోన్ కట్ చేసి చూస్తే మా నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు. వాట్ ఏ ఫన్నీ థింగ్ యు నో. ఏంటి నేను జోక్ చెప్తే మీరు నవ్వరే? అది జోకా? Oh my God. నాకు జోకులు పెద్దగా రావు. ఏదో మీ మూడ్ చేంజ్ చేద్దామని. బావా, ఆ, మీ వాడు ఇంట్లో ఉంటే వీడెవడు బావా? వీడా? ఆ. నీ అమ్మ. అబ్బో, వద్దు బావా, పంచాంగం ఇప్పొద్దు బావా, పద. బిల్లు తగలేసిరా. సరే బావా. వేధవా. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా కాఫీ తాగొచ్చు. ఏంటి ఈ చెత్త కాఫీ, షుగర్ లెస్ కాఫీ తీసుకొచ్చావు? అయ్యో క్రిష్, సారీ సార్, సారీ సార్, చూడలేదండి. సారీ సార్. షుగర్ ఉందే. రారా రా. వేధవా. కాఫీ తాగాలి గాని ఎంగిల్ కాఫీ మొహాన్ని కొట్టించుకోకూడదు. బావా, నీ అమ్మమ్మ. అబ్బా, వద్దు బావా, పంచాంగం తర్వద్దు. ఆ, గొట్టంగా నాతో పెట్టుకోకరు రే. బావా, ఆ, మీ వాడింటి దగ్గర ఉన్నాడన్నావు కదా, ఆ. పద. అమ్మ తుంపర శాస్త్రి, పెట్టావా ఫిట్టింగు? కృష్ణ శాస్త్రి లేడు. ఒరే కృష్ణ శాస్త్రి, బావా, ఆ. వాడు ఇంట్లో ఎక్కడో లేడు. అలాగా? ఒరే శాస్త్రి, కృష్ణ శాస్త్రి, ఎందుకంటే అలా అరుస్తున్నారు? ఎక్కడే నీ కొడుకు? ఏం చేస్తున్నాడు? కౌన్ హై? ఇది హిందీ పిచ్చిది. బావా, వాడు ఇక్కడ లేకుండా ఉన్నాడని ఎలా చెప్తుంది అక్క? కావాలంటే వెతుక్కో. ఒరే కృష్ణ, ఒరే శాస్త్రి. కృష్ణ శాస్త్రి ఎక్కడా లేడు. బావా, కాళ్ళకు కూడా పెట్టవా? అలాగే అంబు, పెదాలకు కూడా పెడతాను, ఎర్రగా అవుతాయి. బాగా పండితే మంచి మొగుడు వస్తాడంట. ఒరే తుంపర శాస్త్రి, చూసావా వాళ్ళెంతో ముద్దుగా పార్వతీ పరమేశ్వరుల్లా ఉంటేను
అది కాదు బావా, అక్కడున్నవాడు జెట్ స్పీడ్ లో ఇక్కడికి ఎలా వచ్చాడు చెప్పు. కొంచెం ఆపుతావా? ఆ? అయ్యో నాన్నగారు, ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? క్షమించండి, అంబో ముచ్చట పెడతాను. ఆహా కిష్టుడు, ఏం నటిస్తున్నావురా? కమలాసన్నే మరిపించేస్తున్నావు కదరా. బావా ఇదంతా నమ్ముతున్నావా? నువ్వు ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను ఎక్కడే చాపి నీ శ్రాద్ధ కర్మ నేనే నెరవేరుస్తాను. ఏమిటి నాన్నగారు మావయ్య మీద అలా కోపడుతున్నారు? లేకపోతే ఏమిట్రా ఈ మడపత్రాష్ట్రుడు నువ్వు అమ్మాయిలతో తిరుగుతున్నావని, పిచ్చి వేషాలు ఏవో వేస్తున్నావని పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. అయ్యో అయ్యో అయ్యో, మీరు నమ్మారా? నేనెందుకు నమ్ముతాను రా? నువ్వు నా బంగారం, 24 క్యారెట్స్ గోల్డ్. ఒరే మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందా బావా? లేదు, కంటికి నిండుగా ఉంది. శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరా. థ్యాంక్స్ మావయ్య. మాలప్ప బావా నీకు నాకు పెళ్ళంట. అయ్య బాబాయ్, పెళ్ళనగా నాకు సిగ్గేసేసింది బాబు. జరుగు, అర్జెంటుగా నేను వెళ్ళి సిగ్గుపడాలి. ఈ బొండంతో నీకు పెళ్ళంటరా? కర్మ చ చ చ చ, కర్మ కర్మ, అనవసరంగా ఇలా దొరికిపోయానంటే. అరే వేదం, టెన్షన్ వాడి కాకపోతే నీకుంటుందా? కరెక్ట్. చూడు నాన్న, ఈ పిచ్చి వేషాలన్నీ మానేసి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే. అమ్మో తను కాదంటే? నువ్వు చెప్తేనే కదా ఆ అమ్మాయి అవునంటుందో కాదంటుందో తెలిసేది. నాకెందుకో భయంగా ఉందమ్మా. నువ్వు ఇలా భయపడుతూ ఉండు, ఎవడో కూడా నీకు ఛాన్స్ కూడా చదివిస్తాడు అంతే. అవునరా, వాడెవడో ప్రేమిస్తున్నా అని ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు తెలుసా? అయినా తను ఒప్పుకోలేదు అనుకో. ఈ రోజు ఒప్పుకోదు, వెంట పడుతుంటే చిరాకు పడుతుంది. ఆ తర్వాత ఫీల్ మై లవ్ అని తన మీద ఫీలింగ్ వచ్చేలా చేస్తాడు. ఆ తర్వాత ఐ లవ్ చెప్పించేస్తాడు అంతే. నో అమ్మో, సినిమాలు చూడలేదేంటి? నువ్వు భయపెట్టకరా. కృష్ణ, ప్రేమిస్తే నీ ప్రేమని ధైర్యంగా చెప్పగలగాలి, లేకపోతే ఆ ప్రేమకు అర్థమే లేదురా. నీ ప్రేమ నిజమైతే నీ మనసులో మాట అమ్మాయికి చెప్పేరా. కరెక్ట్ బ్రో, రేపు వ్యాలంటైన్స్ డే, నీ లవ్ ని ప్రపోజ్ చేయడానికి సూపర్ డే. ఏంటి ఈ ఫోన్ లో దీనికేంటి వాళ్ళు ఇన్ని ఫోన్లు వచ్చేస్తున్నాయి? 4 o'clock కి తప్పకుండా కలుస్తాను. గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోకే. ఓకే బాయ్. ఏ 2 o'clock కి మరి హరికి అపాయింట్మెంట్ ఇచ్చావు కదే? ఈ రోజు వ్యాలంటైన్స్ డేనే. ఎంత మందిని బక్రాలు చేస్తే అన్ని గిఫ్ట్లు వస్తాయి. వస్తాయి, ఏదో గిఫ్ట్లు వస్తాయని నువ్వు బక్రా అవ్వకే. హోయ్ హోయ్, దాని సంగతి చల్లేవే. అక్కడ చూడు, నీ క్రిష్ నీకు ఇవ్వడానికి ఎంత పెద్ద గ్రీటింగ్ కార్డ్ తెస్తున్నాడు. ఊరుకోండి, తను నాకు ఇవ్వడం ఏంటి? తనకెవరో ఇచ్చుంటారు, అది నాతో చెప్పడానికి వస్తున్నాడు. అండర్స్టాండ్?